హలో! వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. కార్న్ అందరికీ చాలా ఫేవరెట్. ఏదో ఒక రూపంలో అందరూ చాలా ఇష్టంగా తింటారు. దీంతో ఒక హెల్తీ రెసిపీ ఈరోజు ట్రై చేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు. కావాలంటే వీటిని స్టోర్ చేసుకోవచ్చు. చాలా హెల్తీ, టేస్టీ అండ్ డిఫరెంట్ స్టైల్ కార్న్ కట్లెట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ కార్న్ కట్లెట్ చేయడం కోసం ఒక కార్న్ని తీసుకొని దీని నుండి సీడ్స్ని అన్నీ తీసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 కార్న్స్ నుండి గింజలు తీసి పెట్టుకున్నాను. వీటిని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. పల్స్లో గ్రైండ్ చేస్తే మీకు ఇలా బరకగా వస్తుంది. ఇలా చాలా బరకగా గ్రైండ్ చేస్తేనే టేస్ట్ కూడా బాగుంటుంది. మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 పెద్ద సైజ్ క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. లేదా ఇలా తురుముకొని అయినా వేసుకోండి. దీంతో పాటు 2 మీడియం సైజ్ క్యాప్సికమ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర 1 కప్ దాకా వేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 ఇంచ్ అల్లం ముక్క, 7 to 8 వెల్లుల్లి రెబ్బలు, 3 నుండి 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బరకగా గ్రైండ్ చేసిన మిశ్రమము 1 స్పూన్ వేసుకోవాలి. వీటితో పాటు 1 స్పూన్ ధనియా పౌడర్, 2 చిటికెల పసుపు, అర స్పూన్ రాక్ సాల్ట్, 1 స్పూన్ కారం, అర స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 స్పూన్ ఆమ్చూర్ పౌడర్, అర స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు బైండింగ్ కోసం ఇందులో బేసిన్ శనగపిండిని యాడ్ చేసుకుందాం. ఈ శనగపిండిని ఒకేసారి ఎక్కువగా యాడ్ చేయకూడదు. చూసి ఎంత అవసరమో అంత వేసుకుంటుండాలి. ఇక్కడ నేను 4 స్పూన్ల బేసిన్ యాడ్ చేస్తున్నాను. ఈ బేసిన్తో పాటు దీనిలో బియ్యం పిండి యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 3 స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మొత్తం బేసిన్తో కూడా చేసుకోవచ్చు. ఇది టోటలీ ఆప్షనల్. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత అన్నింటిని బాగా కలిసేలా మిక్స్ చేసుకుందాం. ఇందులో చాలా వెజిటబుల్స్ యాడ్ చేశాము. మీరు కావాలంటే మీకు నచ్చిన వెజిటబుల్స్ ఇంకా ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు ఈ వెజిటబుల్స్ నుండి వచ్చే వాటర్తో పిండి అంతా కలిసిపోతుంది. మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. కార్న్ని చాలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే వెజిటబుల్స్ని కూడా చాలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే దీనిలో పిండి ఎక్కువ అవసరం ఉండదు. జస్ట్ ఈ వెజ్జీస్ని బైండ్ చేయగలిగేంత వేస్తే సరిపోతుంది. అలా కాకుండా మీరు కార్న్ని ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేస్తే అప్పుడు మీకు ఎక్కువ పిండి యాడ్ చేయాల్సి వస్తుంది. చూడండి, పిండి అంతా కలిసిపోయింది. ఒకసారి చేతితో తీసుకొని ఇలా చెక్ చేసుకొని చూడండి. ఇలా షేప్ వస్తుంది అంటే ఇది పర్ఫెక్ట్గా ఉందని. ఒకవేళ మీకు షేప్ సరిగ్గా రావట్లేదనిపిస్తే ఇంకాస్త శనగపిండిని యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కట్లెట్స్ చేయడం కోసం చేతులని ఆయిల్తో గ్రీస్ చేసుకుందాం. సో కట్లెట్స్ చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు కొంచెం మిశ్రమాన్ని తీసుకొని ఇలా కట్లెట్గా చేద్దాం. ఇందులో శనగపిండిని, బియ్యం పిండిని చాలా తక్కువగా యూజ్ చేశాను. కూరగాయ ముక్కలు ఒకదానితో ఒకటి అంటుకునేంత వరకే పిండిని కలిపాను. సో మీరు తింటున్నప్పుడు ఈ వెజిటబుల్ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. అంతేకాక ఈ కట్లెట్స్ చూడడానికి చాలా కలర్ఫుల్గా, తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇలా అన్ని కట్లెట్స్ని తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని స్టీమ్ చేయాలి. ఇడ్లీ పాత్రలోని ప్లేట్స్ని గ్రీస్ చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న కట్లెట్స్ని ఇలా ఈ ప్లేట్లో సెట్ చేసుకోవాలి. వీటిని ఈ పాత్రలో పెట్టి 15 నుండి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వీటిని స్టీమ్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నాను. చూడండి, ఇవి చాలా బాగా స్టీమ్ అయ్యాయి. స్టీమ్ అవ్వడానికి వీటికి ఎక్కువ టైం పట్టదు. చూడండి, ఇవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ఈ స్టేజ్లో వీటిని స్టోర్ చేసుకోవచ్చు.
ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో 3 to 4 days స్టోర్ చేసుకోవచ్చు. వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి షాలో ఫ్రై చేసుకొని హ్యాపీగా తినేయొచ్చు. మీరు వీటిని ఇలాగే డైరెక్ట్గా కూడా తినేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ వీటిని షాలో ఫ్రై చేసుకోవాలనుకుంటే స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక మనం ఆవిరి మీద ఉడికించిన ఈ కట్లెట్స్ని ఒక్కొక్కటిగా ఇలా ప్యాన్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేయాలి. కావాలంటే మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఒకవైపు కాలిన తర్వాత తిప్పి రెండో వైపు కూడా కాలనివ్వండి. ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి. మీరు ఈ కట్లెట్స్ని స్టీమ్ లేకుండా డైరెక్ట్గా షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఆయిల్ ఆర్ వితౌట్ ఆయిల్ మీకు ఎలా నచ్చితే అలా ప్రిపేర్ చేసుకోండి. వెజిటబుల్స్ తినడానికి మారం చేసే పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. చాలా హెల్దీ అండ్ టేస్టీ కార్న్ కట్లెట్స్ రెడీ అయ్యాయి. ఇవి స్టోరబుల్ కూడా కాబట్టి సడన్గా ఎవరైనా వచ్చిన పిల్లలకి బాక్స్కి వెరైటీగా చేయాలనుకున్నప్పుడు ఇవి మీకు అందుబాటులో ఉంటాయి. వీటిని కాస్త షాలో ఫ్రై చేస్తే తినడానికి రెడీ అవుతాయి. ఇవి టొమాటో కెచప్ లేదా గ్రీన్ చట్నీతో కూడా చాలా బాగుంటాయి. ఈ టేస్టీ అండ్ హెల్దీ కట్లెట్స్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.